గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. చాలా మందిని బాధపెడుతున్న వ్యాధిలో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు అంటున్నారు. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో యూజువల్గా డయాబెటీస్ అంటే ఫస్ట్ మనకు తెలియాల్సిందే ప్యాంక్రియాస్ గురించి. సో ప్యాంక్రియాస్ అంటే అందులో 2 సెల్స్ ఉంటాయి, ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్. సో ఈ బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ వర్క్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటామో, ఏదైతే ఫుడ్ మనం తింటామో అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. సో యూజువల్గా అన్నిటిని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూజువల్గా కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అదే డైరెక్ట్గా బ్లడ్లోకి ఎంటర్ అవ్వగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే రైజ్ అవుతున్నాయో వీటిని యూజువల్గా నార్మల్గా కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇది రిలీజ్ అవ్వగానే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంక్రీజ్ అయ్యాయో అవి నార్మల్గా కంట్రోల్కి వస్తాయన్నమాట. సో ఈ కంట్రోల్కి రావడానికి ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ఒకవేళ ఇది నార్మల్ ప్రొసీజర్. సో ఒకవేళ ఈ ప్రొసీజర్ అనేది నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉన్నట్లయితే డయాబెటీస్ కిందకి దారితీస్తుంది అన్నమాట. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్ అనేది అంటే చిన్నపిల్లల్లో ఒకలా ఉంటుంది, పెద్దల్లో ఒకలా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో వస్తే పేరెంట్స్ ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మెయిన్గా చిన్నపిల్లల్లో? సో యూజువల్గా చిన్నపిల్లలు అంటే జువెనైల్ డయాబెటీస్ మనకి డయాబెటీస్లో 4 టైప్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్. సో టైప్ 1 వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనమాట. ఇన్సులిన్ డిపెండెంట్ మనం యూజువల్గా చిన్నపిల్లల్లో చూస్తాము. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా తక్కువ మోతాదులో ప్రొడక్షన్ అవ్వడం, లేదంటే ప్రొడక్షన్ అవ్వకపోవడం, ఇది చూస్తూ ఉంటాం అన్నమాట చిన్నపిల్లల్లో. సో వీళ్ళల్లో మనకి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా దాహం వేయడం, వెయిట్ లాస్ తొందరగా అయిపోవడం. ఒక 15 డేస్లోనే మనకు తెలిసిపోతుంది చాలా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ థర్స్ట్ ఎక్కువగా ఉండడం, అంటే దాహం ఎక్కువగా ఉండడం, ఆకలి ఎక్కువ వేయడం, ఇంక్రీజ్ ఇన్ యూరినేషన్ అంటే మూత్రానికి తొందరగా వెళ్ళడం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట మనం చూసేది. సో ఇది టైప్ 1 డయాబెటీస్ కిందకి మనం చూస్తూ ఉంటాం యూజువల్గా చిల్డ్రన్లో. అలానే మనం టైప్ 2కి చూసుకున్నట్లయితే టైప్ 2 వచ్చేసి కామన్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. అంటే పెద్దల్లో మనం చూసేది టైప్ 2 టైప్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. సో ఈ టైప్ 2లో ఏమవుతుందంటే మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది సెక్రీట్ చేస్తుంది, కానీ బాడీ అనేది దాన్ని రెసిస్ట్ చేయడం, అంటే ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్, మనం తినేది నార్మల్ దానికంటే ఎక్కువగా తినేసి ఆ గ్లూకోజ్ లెవెల్ అనేది బ్లడ్లో ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడం, అండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ఆ ఇన్సులిన్ అనేది ఈ గ్లూకోజ్ లెవెల్కి తక్కువ అవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది పెరిగిపోవడం అన్నమాట. దీన్ని టైప్ 2 డయాబెటీస్ కిందకి ట్రీట్ చేస్తామన్నమాట. దెన్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ స్టేజ్. ప్రీ డయాబెటిక్ అంటే మనకి డయాబెటీస్ టైప్ 2 కంటే ముందర ఈ ప్రీ డయాబెటిక్ వస్తుందన్నమాట. యూజువల్గా HbA1c అంటే 3 మంత్స్ ఆఫ్ డయాబెటీస్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బాడీలో, 3 మంత్స్ నుంచి ఎంత ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనేది ఇది టెస్ట్ అనమాట HbA1c. ఇది చేయించుకున్నప్పుడు 6.5, యూజువల్గా 5.5 తక్కువగా ఉండాలన్నమాట. 5.5 కంటే తక్కువగా, దీనికంటే ఎక్కువ ఉండడం వల్ల ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్. అంటే 5.5 to 6.5 ఉంటే ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. అంటే ఇంకొన్ని ఏళ్లలో వీళ్ళు డయాబెటిక్ కిందకి మారుతారు అనేది. అండ్ లాస్ట్కి వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. వాట్ ఈస్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్లో మనం యూజువల్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి నాట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్, కానీ కొంతమందిలో ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అయ్యి ఓన్లీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే వాళ్ళు క్యారింగ్ చేసే టైంలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగి వాళ్ళకి డయాబెటీస్ కిందకి మారుతుందన్నమాట. బట్ ఆ డయాబెటీస్ వచ్చేసి డెలివరీ తర్వాత వాళ్ళకి
తగ్గిపోతుంది మోస్ట్ ఆఫ్ ద ఉమెన్లో. కానీ కొంతమందికి చాలా రేర్గా చూస్తుంటాము ఆ డయాబెటీస్ అలానే ఉండడం. ఇది మనకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటారంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో అంటే మేబీ యూజువల్గా 80% ఆఫ్ ద కేసెస్లో మనం సెకండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వస్తే కనుక సెకండ్ ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ రావచ్చు. అంటే గ్యాప్ ఏమైనా ఉంటే బెటర్ అంటారా? కాకపోతే సెకండ్ అంటే కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎలా? కంపల్సరీ 80% కేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఇన్ ద ఉమెన్ హూ ఆర్ రెగ్యులర్లీ ఎక్సర్సైజింగ్ అండ్ వాళ్ళు యూజువల్గా డయట్ అనేది సరిగ్గా ఫాలో అయితే ప్రికాషన్స్ అనేవి తీసుకున్నట్లయితే దెన్ దే కెన్ ప్రివెంట్ దిస్. ఓకే అండి, మెయిన్గా ఇప్పుడు మీరు మాట్లాడుతూ థర్స్టీ అంటే ఎక్కువ దాహం వేయటం, ఎక్కువ ఆకలి వేయటం అన్నారు. అంటే కొంతమందికి ఎక్కువ వాటర్ లెవెల్ ఎక్కువ తీసుకున్నా కానీ డయాబెటీస్ వాళ్ళకి మనకున్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మొత్తం పోతాయి అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? యూజువల్గా గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్లో. సో యూజువల్గా మనం ఎక్కువగా వాటర్ తీసుకున్నా కూడా ఆ వాటర్ వచ్చేసి మన కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి, అంటే బ్లడ్ అనేది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి మనకి యూరిన్లో షుగర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్గా పోతూ ఉన్నా కూడా ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా థర్స్ట్ వేయడం ఒకటి, ఎక్కువగా ఆకలి వేయడం కూడా ఒకటి ఉంటుంది. సో యూజువల్గా వీళ్ళకి ఆకలి వేస్తున్నప్పుడు ఏంటంటే తింటూ ఉంటారు అండ్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి థర్స్ట్ వేసినా కూడా ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అలానే ఉంటాయి అన్నమాట, ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ మెడిసిన్స్. ఓకే, ఆల్రెడీ 4 టైప్స్ గురించి చెప్పారు. ఓకే, ఏ, బి అండ్ సిడి. అంటే వీటన్నిటిలో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఇంచుమించు సిమ్టమ్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుందా? బాడీని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుంది? సో యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట. యూజువల్గా టైప్ 1లో ఏంటంటే మనం ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇంకా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే లైఫ్ లాంగ్, అటువంటి డయాబెటీస్ టైప్ 1 అనమాట. ఒకవేళ కానీ ఇన్సులిన్ తీసుకోకపోతే వాళ్ళకి ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి డయాబెటిక్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది అనమాట. అండ్ టైప్ 2 వచ్చేసి 90% ఆఫ్ ద అడల్ట్ అండ్ యూజువల్గా ఇప్పుడు 20 years 30 years ఇప్పుడు 18 years నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా డయాబెటీస్ టైప్ 2 అనేది మనం చూస్తున్నాము. ఈ టైప్ 2 వచ్చేసి దీనివల్ల చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఈ 2 డయాబెటీస్ అయితే చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఓకే అండి, మెయిన్గా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి? సో డయట్ అంటే ఇప్పుడు మనం యూజువల్గా మనం తీసుకునే ప్లేట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. సో దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఒకవేళ ఇలా కాకుండా మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే రైస్, చపాతీ, పొటాటోస్ అంటే ఆలుగడ్డలు, ఇట్లాంటివి స్టార్చీ థింగ్స్ అంటే ఎక్కువగా స్టార్చ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వల్ల ఇన్సులిన్ అనేది నార్మల్గా ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో అది సరిపోకపోవడం వల్ల గ్లూకోజ్ పెరగడం వల్ల మనకు డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది ఒకటేసారి వస్తుందా అంటే కాదు, క్రమక్రమంగా అంటే గ్రాడ్యువల్లీ మన బాడీలో ఇట్లాంటి ఫుడ్డే మనం తీసుకుంటూ పోతూ ఉంటే ఒక 10 years లేదంటే ఒక 15 years అకార్డింగ్ టు ద బాడీ టైప్ ఆఫ్ దట్ పర్సన్. కొంతమందికి 5 yearsలోనే డయాబెటీస్ రావచ్చు, కొంతమందికి 10 years, కొంతమందికి 15 years. అట్లా వాళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు అనమాట. సో డయట్ అనేది ఈక్వల్ న్యూట్రియంట్స్ అంటే బ్యాలెన్స్డ్ డయట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు డయట్ ఒక్కటే కాకుండా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయంటే యూజువల్గా మన బాడీలో ఏదైతే ఎనర్జీ ఇప్పుడు ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఉమా మహేశ్వర్ మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నమస్తే ఉమా మహేశ్వర్ గారు. నాకు 2009 నుంచి డయాబెటీస్ ఉందండి. ఓకే అండి. నేను మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి టాబ్లెట్లు వేసుకుంటానండి. ఓకే అండి. సో ఇప్పుడు ఈ మధ్యన
నా ఒళ్ళంతను దిగుసుగా ఎవరైనా మధ్య కర్రతో కొడితే బాగున్నట్టు అంటే ఎవరైనా ఇచ్చేస్తున్నట్టు ఉంటుందండి. సారీ అండి, దాని- కొంచెం క్లియర్గా మాట్లాడండి. అంటే యాక్చువల్ గా ఆ భోజనం చేసిన తర్వాత ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఆ, ఒళ్ళంతా బద్ధకంగా ఎవరైనా కర్రతో కొట్టినా సరే మసాజ్ చేసినా ఏదైనా బాగున్నట్టు తయారవుతుందండి. ఓకే, యూజువల్గా మీకు అలా అన్నం తిన్న వెంటనే అలా ఫీల్ అవుతుంది. సో మీరు ఎటువంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారండి? కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత ఆ బాడీ అంతా కూడాను ఆ రకంగా తయారవుతుంది. సో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారండి ఎక్కువగా? నేను మామూలుగా వైట్ రైస్ తీసుకుంటానండి. వైట్ రైస్. సో మీకు ఒకవేళ డయాబెటీస్ కానీ ఉందని తెలిసిన తర్వాత వైట్ రైస్ అనేది కొంచెం తగ్గించాలండి. ఎందుకంటే వైట్ రైస్లో మీకు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ చాలా ఉంటాయన్నమాట. సో ఇది కానీ కన్స్యూమ్ చేసుకున్నట్లయితే మీకు అలాంటి బద్ధకము ఇంకా టైర్డ్ ఫీలింగ్ అనేది మీకు తిన్న వెంటనే ఉంటుంది అండ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ లేకుండా ఉంటాయన్నమాట. సో మీరు డైట్ ఫాలో అవుతూ మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ వాడుకుంటూ అండ్ దాంతోపాటు మీరు హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మీకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకే అండి, పర్టికులర్గా వీటికి రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందంటారు? సో రూట్ కాజెస్ అంటే యూజువల్గా మనకి హెరిడిటరీ ఇస్ ద మెయిన్ కాజ్. అంటే ఒకవేళ మీ మ్యాటర్నల్ సైడ్ కానీ ప్యాటర్నల్ సైడ్ కానీ ఎవరికన్నా డయాబెటీస్ ఉంటే కనుక మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవి ఎప్పుడు తప్పించుకోవచ్చు అంటే ఈ హెరిడిటరీ నుంచి మనం ఎప్పుడు తప్పించుకోవచ్చు అని అంటే రెగ్యులర్గా డయట్ అనేది ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవుతూ ఈక్వల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ ఉంటే కనుక మీకు అది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి. ఇదొకటి. సెకండ్ వచ్చేసి ఒబెసిటీ. అంటే మీకు ఇప్పుడు ఒక హైట్కి ఇంత వెయిట్ ఉండాలనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ హైట్కి ఆ వెయిట్ కంటే మించడం కానీ అంటే ఓవర్ వెయిట్ ఉండడం, ఒబెసిటీ ఉండడం, దీనివల్ల ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ ఒబెసిటీ చాలా ఏళ్ల నుంచి వాళ్ళు అదే వెయిట్తో కంటిన్యూ అవుతున్నారు, ఇంకా వెయిట్ అనేది పెరుగుతున్నారు అని అంటే కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ స్ట్రెస్ఫుల్ ఈటింగ్ అంటే ఒకవేళ కానీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయితే కనుక వాళ్ళు తింటూ పోతారనమాట. సో అటువంటి టైంలో వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది వాళ్ళకి తట్టదు. సో అటువంటి టైంలో ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి డయాబెటీస్ కిందకి ల్యాండప్ అవుతారు. అండ్ ఎక్కువగా కూర్చునే ఉండి సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అంటే కూర్చొని ఎక్కువగా పని చేయడం వల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వల్ల ఈ డయాబెటీస్కి దారితీస్తుంది అనమాట. సో అండ్ ఇవే కాకుండా పీసీఓడి, ఈ మధ్య మనం పీసీఓడి అనేది చూస్తూ ఉంటాము. సో ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యూజువల్లీ ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే దీనివల్ల ఏంటంటే ప్రొలాంగ్డ్ పీసీఓడి ఉండడం వల్ల డయాబెటీస్కి ల్యాండప్ అవుతారు అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాజెస్ ఆఫ్ డయాబెటీస్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. అది చెప్పండి. నడుము నొప్పి ఉడుకాలు లాగేస్తా ఉంటుందండి. ఓకే. లాగేస్తా ఒక సంవత్సరం క్రితం చూపించాను హైదరాబాద్ లో. చూపిస్తే కొంచెం తగ్గిందండి. ఏ? ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి మీరు? మామూలు మెడిసిన్ ఇచ్చారండి. ఓకే, అంటే హోమియోపతి ట్రీట్మెంటా అలోపతి ట్రీట్మెంట్? మామూలు అలోపతి అండి. ఓకే ఓకే. మళ్ళీ అప్పుడు తగ్గిందండి, మళ్ళీ వచ్చేస్తుంది ఒకసారి. మళ్ళీ మొన్నసారి చూపించి టాబ్లెట్ హోమియోపతికి వెళ్దాం అనుకుంటున్నామండి. మళ్ళీ అదే సేమ్ నుంచోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను. మీరు ఎక్స్రేస్ ఏమన్నా తీయించారా సార్? ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ కానీ తీయించానండి. తీయించారు. సో ఒకసారి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కలవండి సార్. మీకు బ్యాక్ ఏక్ ఇంకా కాలు లాగేస్తుందంటే సయాటికా సిమ్టమ్ లాగా ఉంది. సో అదేంటి అనేది ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి కన్సల్ట్ అయితే డీటెయిల్గా చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక అంటే లక్షణాలు ఎలాగ ఉంటాయి, అలాగే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో యూజువల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఉమెన్లో మనము ఈ డయాబెటీస్ అనేది చూస్తామన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ డయాబెటీస్ని మనం ట్రీట్ చేయలేదు అని అనుకోండి, వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రీ ఎక్లాంషియా అంటే వాళ్ళకి ఆ డయాబెటీస్ అనేది పెరిగిపోయి దానివల్ల వాళ్ళకి ఆ బీపీ కూడా ఎక్కువ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం
అండ్ ఫిట్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. ఇవి డయాబెటీస్ అనేది కంట్రోల్ లేకపోతే ఈ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. యూజువల్గా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్లో రెగ్యులర్ చెకప్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ కనుక వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే కనుక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే ఉందో అది ఉండదు. ఓకే అండి. మెయిన్గా అంటే ఇప్పుడు కొంతమందికి తినే ముందు ఎంత ఉండాలి, తిన్న తర్వాత ఎంత ఉండాలి, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంతవరకు ఉండాలంటారు? ఓకే, సో యూజువల్గా గ్లూకోజ్ రేంజ్ ఎంత ఉండాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. ఫాస్టింగ్ అంటే తినక ముందు మీకు వచ్చేసి నార్మల్ రేంజ్ 80 to 100 మధ్యలో ఉండాలన్నమాట. అండ్ తిన్న తర్వాత 120 to 140 ఈ రేంజ్లో ఉండాలి. అంటే 140కి బిలో ఉండాలన్నమాట. ఇది నార్మల్, అంటే నాట్ ప్రీ డయాబెటిక్, ఇది నార్మల్. ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో కానీ మనం వెళ్ళినట్లయితే వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి అబౌవ్ 100 to 120 మధ్యలో ఉంటుంది. అండ్ పోస్ట్ లంచ్లో చూసుకున్నట్లయితే 140 to 190 మధ్యలో వాళ్ళకి బ్లడ్ షుగర్ అనేది ఉంటుంది. ఇది ప్రీ డయాబెటిక్, అంటే ఇక్కడే మనము కాషియస్ అయ్యి ఇక్కడే కానీ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డయాబెటీస్కి ల్యాండ్ అప్ అవ్వరు. సో ఇవి నార్మల్ రేంజెస్ అనమాట. ఇది కాకుండా మనకి HbA1c లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. HbA1c అంటే ఇది డయాబెటిక్ టెస్ట్ అనమాట. 3 months నుంచి మీ బ్లడ్ షుగర్ ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది అనేది HbA1c ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ HbA1cలో యూజువల్ రేంజ్ 5.5 బిలో ఉండాలన్నమాట. ఒకవేళ 5.5 కంటే ఎక్కువ నుంచి 6.5 వరకు ఉందనుకోండి, అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కిందకు వస్తుంది. 6.5 కంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని డయాబెటీస్ అంటారనమాట. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భీమవరం నుంచి. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో 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 మీ సార్. సమస్యని. నమస్తే మేడం గారు. నమస్తే అండి. అది నాకు మార్నింగ్ ఫాస్టింగ్ ఇస్తుంటుంది 160 అలా వస్తుంది, ఈవినింగ్ ఏమో 140 అలా ఉంటుందమ్మా షుగర్. ఫాస్టింగ్ 160 అండ్ పోస్ట్ లంచ్ మీకు 140 ఉంది. 140 160 అలా వస్తుంది. ఓకే, టాబ్లెట్ వేస్తున్నా కూడా అలాగే ఉంటుంది. ఓకే సార్. ఇది ఎన్నేళ్ల నుంచి ఉంది సార్ మీకు? నాకు 2 years నుంచి ఉంటుంది. సారీ సార్, ఎన్నేళ్ల నుంచి? 2 years అది. 2 years నుంచి. మీరు ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా? టాబ్లెట్స్ ఒకటేనా, ఇన్సులిన్ ఏమైనా వాడుతున్నారా? టాబ్లెట్ ఒకటే వాడుతున్నాను. టాబ్లెట్స్ ఒకటే అయినా కూడా మీకు లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి రావట్లేదు. యూజువల్గా ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు సార్ మీరు. ఇక్కడే కానీ మీరు హోమియోపతి స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్, మీ బాడీకి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మేము ఇస్తాము. ఇక్కడే కానీ మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. అండ్ మళ్ళీ రాకుండా కూడా చూసుకుంటాం మేము. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని మీరు కలవండి సార్, తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి మెయిన్గా ఏదైనా ఇంజరీ జరిగితే తొందరగా గాయం అనేది మానదు అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది 100% ఫ్యాక్ట్. యూజువల్గా వాళ్ళకి ఏంటంటే ఏదైనా వూండ్ తగిలింది అనుకోండి, వాళ్ళు ఇంతకు ముందర డయాబెటీస్ టెస్ట్ చేయించుకోలేదు అండ్ వాళ్ళకి దెబ్బ తగిలింది అని అనుకోండి, ఆ వూండ్ అనేది తొందరగా హీల్ అవ్వదు అనమాట. ఈ హీల్ అవ్వకపోవడాన్ని మనము స్ట్రైక్ పాయింట్ అప్పుడే మనం కాషియస్ అయిపోయి ఎందుకు హీల్ అవ్వట్లేదు అనేది మనం కానీ టెస్ట్ చేయించుకున్నట్లయితే మనకి అది డయాబెటీస్ అని మనకు తెలిసిపోతుంది అనమాట. సో వాళ్ళకి ఆ డయాబెటీస్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటే కనుక వూండ్ అనేది హీల్ అవ్వదు. సో దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ యూజువల్. ఓకే అండి. మెయిన్గా షుగర్ పేషెంట్స్ కంటే ఏవేవో తినకూడదో ఆల్రెడీ మీరు చెప్పారు. ఫస్ట్ డయాబెటీస్లో ఆల్రెడీ 4 గ్రేడ్స్ కూడా చెప్పారు. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఒకటి, ఈ రెండిట్లో కలుపుకుంటే మెయిన్గా టైప్ 1 టైప్ 2లో ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు? సో ఇందాక చెప్పుకున్నట్లయితే టైప్ 1 అనేది మెయిన్ ఎక్కువగా కాంప్లికేటెడ్, బికాజ్ ఇన్సులిన్ అనేది వాళ్ళకి ప్రొడక్షన్ అవ్వదు. సో డైరెక్ట్ మనం బయట నుంచి ఇన్సులిన్ అనేది ఇస్తామన్నమాట. సో ఇది చాలా ఎక్కువ కాంప్లికేటెడ్. విత్ దాట్ టైప్ 2 కూడా ఈక్వల్లీ కాంప్లికేటెడ్ అనమాట. సో వీటికి ఒకవేళ కానీ మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే కాంప్లికేషన్స్ అనేవి ఎట్లాంటివి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి. నెఫ్రోపతి అంటే మనకి
కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట డ్యూ టు ఇంక్రీజ్ బ్లడ్ షుగర్ లెవెల్. ఈ బ్లడ్ అనేది బ్లడ్ అనేది కిడ్నీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి యూరిన్ ద్వారా వేస్ట్ బ్లడ్ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఎక్కువ ఏళ్ళు కానీ మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే ఈ కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళు. యూజువల్గా ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో ఐ వెనకాల ఏవైతే రక్త కణాలు ఉంటాయో డ్యూ టు ఇంక్రీజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవి ఎఫెక్ట్ అయ్యి మనకి బ్లర్డ్ విజన్ అంటే మసగగా కనిపించడం, గ్లూకోమా రావడం, లేదంటే మొత్తానికే విజన్ లాస్ అవ్వడం ఇవి చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.